నెల 11వ తేదీ నాడు జరిగే దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 20 వార్డులలో ఇప్పటికే దాదాపుగా 10 నుంచి 12 వార్డులు ప్రచారం నాయకులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మా అభ్యర్థులు కూడా విస్తృతంగా గడప గడపకు ప్రచారం చేస్తూ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల మీద బాగా ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఈ మాయల మాట చెప్పి ఏదైతే మోసపు అబద్ధ ప్రచారాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క వాగ్దానం కూడా వారు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తా ఉన్నారు. ఏ వార్డులో పోయినా ఏ గడప దొక్కినా వాళ్ళందరూ కూడా అయ్యా బీఆర్ఎస్ పార్టీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పార్కులు కానీ, ఓపెన్ జిమ్లు కానీ, మిషన్ భగీరథ మంచినీళ్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకుంటే పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ దేవరకొండ పట్టణంలో ఒక్క కొత్త పని జరగలేదు. దాంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు కూడా మళ్ళీ అబద్ధం మాటలే. మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ మా అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ఇక్కడుండే ఎమ్మెల్యే గారిని, మీరు 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఏదైనా చేసి ఇది చేసినాము ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అని చెప్తే ప్రజలు నమ్ముతారు. ఏది లేదు, నేను తీసుకొచ్చిన నిధులే టెండర్లు అయిపోయిన వాటిని కూడా నువ్వు రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలిచి 30 కోట్ల రూపాయల నిధులు దేవరకొండ మున్సిపాలిటీకి నేను ఉన్నప్పుడు తీసుకొస్తే ఆ పనులు కూడా చేయడానికి మీకు చేతగాలే. దాంతోపాటు మేము కట్టిన 5 కోట్ల రూపాయలతో పార్క్ ఏదైతే పట్టణంలో కట్టినామో ఆ పార్క్ కనీసం మెయింటెనెన్స్, లైట్లు కానీ ఊడవడం కానీ, చెట్లకు నీళ్లు పోయడం కానీ కూడా చేయడం లేదు. ఓపెన్ జిమ్లు ఇచ్చిన అనేకం ఈ పట్టణంలో, అవి కూడా దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. నేనున్నప్పుడే 50 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేకపోయినా ఇంత చిన్న మున్సిపాలిటీలో మనం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మిషన్ భగీరథ ద్వారా తవ్విన రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు తవ్విన రోడ్లకు కానీ బాగు చేయడానికి 30 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే టెండర్లు అయిపోతే వాటన్నిటిని కూడా పనులు జరగకుండా ఆపి తాత్సారం చేసి ఇంకా చేయకుండా ఈ దేవరకొండ పట్టణ ప్రజానికానికి మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. అప్పుడు వచ్చిన మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా అందించే కార్యక్రమాలు లేవు, లైట్లు వేసేది లేదు, ఏ ఒక్కటి కూడా లేదు. ఆ మీనాక్షి హోటల్ నుంచి అక్కడ మైనంపల్లి బ్రిడ్జ్ దాకా నేనున్నప్పుడే 7 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేయించి కేటీఆర్ గారితో నల్గొండలో శంకుస్థాపన చేస్తే మళ్ళీ దాన్ని ఇంకోసారి శంకుస్థాపన ఆర్ఎండ్బి మంత్రి స్వయంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో వచ్చి శంకుస్థాపన చేయించినవు. కానీ 1 సంవత్సర కాలంగా గోసరిస్తా ఉంటే ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఓట్లకు భయానికి రాత్రి ఏదో కొద్దిగా డాంబర్ రుద్దిరు, దాంట్లో నాణ్యత లేదు. అదే తొవ్వీరు, అదే మట్టి తీసుకొచ్చి ఆడబోసారు, దాని మీద కంకర పోసారు, ఆధారబాధగా బీటీ లాగుతున్నారు. నాణ్యత లేదు, ఆ రోడ్డు కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఆ రోడ్డుకు నేను మధ్యలో డివైడర్లు, చెట్లు పెట్టాలి, లైటింగ్ పెట్టాలి, ఫుట్పాత్ తో బ్రహ్మాండంగా దేవరకొండ ఏదైతే టౌన్ పోర్షన్ ఉందో దాన్ని బాగా చేయాలని మేమేదో ఆలోచనతోటి జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని పెడితే అవన్నీ కూడా తీసేసి ఆధారబాధగా ఉన్న రోడ్డునే తవ్వీరు, మళ్ళీ అదే రోడ్డును మళ్ళీ అదే రకంగా బీటీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏది చెప్పినా ఈ దేవరకొండ పట్టణ ప్రజలు అయితే మాత్రం కారు గుర్తు కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, దానికి తొలిమెట్టు అయిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మేము 16 నుంచి 17 స్థానాలు ఈజీగా గెలుస్తాం. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.